ఇచ్చారు కదా. జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాటలు ఇందాక నేను ప్లే చేశా కదా, ఆ మాటల మీద మీ ఇనిషియల్ రియాక్షన్ విత్ అనాలిసిస్ చెప్పండి. వాస్తవానికి గత సంవత్సర కాలంగా చాలా తరచుగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద డిబేట్లు పెడుతుంటే అది నాకు నచ్చేది కాదు. కారణం ఏంటంటే ప్రజలు ఆయన్ని మర్చిపోతుంటే మీరే రోజు గుర్తు చేస్తున్నారని నాకు అనిపించేది. నాన్న అవును, నేను అప్పుడు దొరికాను తేలిగ్గా మీకు అందరికి. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి గత సంవత్సర కాలంగా ఎంతమంది అడిగినా కూడా నేను తిరస్కరించేవాడిని. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించారు. సరే, ఈరోజు సందర్భం ఏంటి? ఇందాక ప్యానెల్లో ఉన్న ఒక పెద్ద ఆయన శ్రీనివాసరావు గారు అడిగారు అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు అని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏంటంటే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక. మరి ఏం మాట్లాడాడంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు, కోయ ప్రవీణ్ గురించి మాట్లాడాడు, రాహుల్ గాంధీ గురించి మాట్లాడాడు, మాణిక్యం ఠాకూర్ గురించి మాట్లాడాడు. 1978 నుంచి ఇప్పటి వరకు పులివెందుల అసెంబ్లీ, 1989 నుంచి ఇప్పటి వరకు కడప లోక్సభ, ఈ రెండు వైఎస్ఆర్ కుటుంబం చేతుల్లో ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనటువంటి లేదా కనిపించినటువంటి ఒక భయానక వాతావరణం ఈ రెండు నియోజకవర్గాల్లో గత 4 దశాబ్దాలుగా కనపడుతుంది. మీకు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పులివెందుల ఎందుకు ప్రత్యేకం అవుతుంది అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం 4.5-5 దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా చేస్తున్నారు అనే అంశాన్ని బట్టి ఆ ప్రాంతం వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు జరిగిన ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒక హత్య జరగలేదు, వైసీపీకి సంబంధించిన ఏ ముఖ్య నాయకుడి మీద దాడి జరగలేదు. ఒకే ఒక సంఘటన, ఒక వైసీపీ నాయకుడు రామలింగారెడ్డి అనే వ్యక్తి మీద ఒక గ్రామంలో దాడి జరిగినప్పుడు అనుకోకుండా అదే కారులో వైసీపీ ఎమ్మెల్సీ ఉండటం అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఆ రోజు కూడా కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామలింగారెడ్డి చేసినటువంటి అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ఆ సంఘటన జరిగింది తప్ప తెలుగుదేశం పార్టీ కానీ స్థానిక నాయకులు కానీ కార్యకర్తల్ని ఎక్కడా హింసకి ప్రోత్సహించలేదు. సరే, ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జడ్పీటీసీ ఉప ఎన్నికల్ని, అందులోనూ రీపోలింగ్ ని బహిష్కరించే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి పులివెందుల్లో కానీ కడపలో కానీ రిగ్గింగ్ లేకుండా ఎన్నికలు జరిగితే ఫలితం ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. 1991లో కడప ఎంపీగా రాజశేఖర రెడ్డి గారి మెజారిటీ 4,80,000. 1991 లోక్సభ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి మెజారిటీ 4,80,000. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1996 ఉమేష్ చంద్ర అనే ఐపీఎస్ అధికారి కడప ఎస్పీగా ఉన్నాడు, రిగ్గింగ్ జరగకుండా ఆపాడు. రిగ్గింగ్ లేకపోవటం వల్ల 4,80,000 నుంచి 5,445కు పడిపోయింది మెజారిటీ. అది కూడా చివరి నిమిషంలో వదిలేయబట్టి 5,445కు పడిపోయింది. కాబట్టి 1996లో ఉమేష్ చంద్ర, 2025లో కోయ ప్రవీణ్, ఇది ఒక్కటే తేడా. ఆ రోజు రిగ్గింగ్ జరగకుండా ఉమేష్ చంద్ర ఆపితే 4,80,000 మెజారిటీ 5,445కు పడిపోయింది. అది కూడా కమలాపురంలో జరిగిన
రిగ్గింగ్ వల్లనే ఆ మెజారిటీ వచ్చింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ 92,000 2019 ఎన్నికల్లో. మొన్న 2024 ఎన్నికల్లో 61,000. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో 31,000 మెజారిటీ తగ్గింది. ఎందుకు మెజారిటీ తగ్గింది అంటే 2019 ఎన్నికల కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో ఒక పెద్ద కుటుంబం ఉండేది. అలాగనే ఊరంతా బంధువులు ఉండేవాళ్ళు, జిల్లా అంతా స్నేహితులు ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబం లేదు, బంధువులు లేరు, జిల్లాలో స్నేహితులు కూడా లేరు.